కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. అయితే మెరుగైన చికిత్స కోసం ఆయన హైదరాబాద్కు తరలిస్తామని తెలిపారు. దీనికోసం కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఎయిర్ అంబులెన్స్లో రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్కు తరలించనున్నారు. అనారోగ్యంతో అస్వస్థతకు గురైన ముద్రగడకు 2 రోజులుగా కాకినాడ మెడికవర్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. అయితే మెరుగైన చికిత్స కోసం ఆయన హైదరాబాద్కు తరలిస్తామని తెలిపారు. దీనికోసం కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఎయిర్ అంబులెన్స్లో రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్కు తరలించనున్నారు. అనారోగ్యంతో అస్వస్థకు గురైన ముద్రగడకు 2 రోజులుగా కాకినాడ మెడికవర్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు. గుడ్ మార్నింగ్ కామేశ్వర్. ప్రస్తుతం ముద్రగడ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? డాక్టర్స్ ఏమంటున్నారు? ఏ టైంకి హైదరాబాద్కి తీసుకొస్తున్నారు? సతీష్, చూసుకుంటే కనుక కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ మెడికల్ హాస్పిటల్లో ముద్రగడ పద్మనాభం గారు గత 2 రోజుల నుంచి కూడా 2 రోజుల నుంచి కూడా చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ రోజు అయితే మాత్రం ఆయన ఎయిర్ అంబులెన్స్ లో హైదరాబాద్కి అయితే మాత్రం తరలించినట్టయితే సమాచారం అందుతుంది. ఇప్పుడే అనారోగ్యం ప్రస్తుతం ఆయన కుటుంబ సభ్యులు అయితే మాత్రం ఏర్పాట్లు అయితే చేస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తం అనారోగ్యంతో అస్వస్థకు గురైన మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ సభ్యుడు ముద్రగడ పద్మనాభానికి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తున్నామని చెప్పేసి కుటుంబ సభ్యులు అయితే మాత్రం చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా మధ్యాహ్నం 11 గంటలకల్లా కాకినాడ నుంచి రాజమండ్రి ఎయిర్పోర్ట్ కి అయితే షిఫ్ట్ చేయనున్నారు. అనంతరం కూడా రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి అయితే మాత్రం ఏదైతే ఎయిర్ అంబులెన్స్ ద్వారా హైదరాబాద్ కి అయితే షిఫ్ట్ చేయనున్నట్టు తెలుస్తా ఉంది. ప్రస్తుతానికి అయితే మాత్రం ఆయన ఆరోగ్య పరిస్థితి అయితే కొద్దిగా స్టెబుల్ గా అయితే మాత్రం ఉందని చెప్పొచ్చు. మొత్తానికి చూసుకుంటే కనుక మొత్తం వైఎస్ఆర్ సిపి పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు తన ఆరోగ్య పరిస్థితి మీద ఎంక్వైరీ చేస్తున్నారు. దానికి సంబంధించి మెరుగైన వైద్యం అందించాలనే దృష్టితో ఆయన హైదరాబాద్ షిఫ్ట్ చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మొత్తం పార్టీ శ్రేణులకు కేడర్ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం సూచన చేశారు. ముద్రగడిని మెరుగైన వైద్య సదుపాయాలు అందివ్వాలని చెప్పేసి ఎయిర్ అంబులెన్స్ అయితే ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం 9-11 గంటలకల్లా రాజమండ్రి ఎయిర్పోర్ట్ కి అయితే మాత్రం ఎయిర్ అంబులెన్స్ అయితే రానుంది. అనంతరం కూడా ఆయన్ని ఇక్కడి నుంచి కాకినాడ నుంచి ఇంచుమించుగా 10 గంటలకల్లా టెస్టులన్నీ పూర్తి చేసిన తర్వాత అనంతరం కూడా అంబులెన్స్ ద్వారా రాజమండ్రి ఎయిర్పోర్ట్ కి తరలించినారు. రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ గా ఎయిర్ అంబులెన్స్ ద్వారా హైదరాబాద్ కి అయితే మాత్రం తీసుకువెళ్ళనున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి అంటే ప్రస్తుతానికి అయితే ఆయన గత 2-3 రోజుల నుంచి కూడా శ్వాసకోశ సంబంధించిన వ్యాధులు, అదేవిధంగా షుగర్ సంబంధించిన సమస్యలు, అదేవిధంగా కాలేయం, అదేవిధంగా క్యాన్సర్ సంబంధించిన కొన్ని డిసీజ్ అయితే ఆయనకున్న. దీనికి సంబంధించిన ఆయనకి మొత్తం వైద్యులు గత 2-3 రోజుల నుంచి కూడా మెడికల్ హాస్పిటల్ అయితే మాత్రం ట్రీట్మెంట్ చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ప్రస్తుతానికి ఆయనకైతే మాత్రం ఆరోగ్యం నిలకడగా ఉంది. ప్రస్తుతం ఇప్పుడు ఆయన ఆరోగ్యం కొద్దిగా మెరుగైంది కాబట్టి ఇంకా మెరుగైన వైద్యం కోసం అయితే మా హైదరాబాద్ తీసుకెళ్లాలని చెప్పేసి కుటుంబం మొత్తం కూడా ఇప్పటికే సన్నాహాలు అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి వారి కుటుంబం, వారి తనయుడు ముద్రగడ గిరితో కూడా మాట్లాడిన అనంతరం కూడా ఎయిర్ అంబులెన్స్ ను ఏర్పాటు చేస్తాం, హైదరాబాద్ షిఫ్ట్ చేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కూడా కుటుంబ సభ్యులు మరి కొద్దిసేపట్లో మొత్తం ఎక్కడి నుంచి కాకినాడ నుంచి రాజమండ్రి ఎయిర్పోర్ట్ కి తరలించి ఆయన ఎయిర్ అంబులెన్స్ ద్వారా హైదరాబాద్ అయితే షిఫ్ట్ చేయనున్నారు. ఇంచుమించుగా హైదరాబాద్ లో ఆయన గత కొంతకాలం నుంచి కూడా షుగర్ సంబంధించిన వ్యాధికి యశోద హాస్పిటల్లో అయితే ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఇప్పుడు యశోద హాస్పిటల్ కి అయితే షిఫ్ట్ చేసే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా గత 3 రోజులు కూడా ఏపీ వ్యాప్తంగా ఒక కాపు ఉద్యమ నాయకుడికి ఈ విధంగా అయిందని చెప్పి ఒక ఆందోళనకరమైన వాతావరణం అయితే ఉంది. మొత్తం గత 2-3 రోజుల నుంచి కూడా మెడికవర్ హాస్పిటల్లో కాపు నాయకులు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా మొత్తం హాస్పిటల్ చుట్టూ ఆయన కోసం ఆయనకు బాగుండాలని చెప్పేసి పూజలు కూడా చాలా గొళ్ళలో అయితే చేయడం జరిగింది. దాంతో పాటు ఆమె తనయ్య కూడా నిన్న నైట్ రాత్రి 1 గంట కూడా ఆమె కూతురు కూడా వచ్చి ఆయన చూసి వెళ్ళడం జరిగింది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా ముద్రగడ కోలుకుంటున్నా అన్న విషయాన్ని మొత్తం కాపు నాయకులందరూ కూడా కొంత సంతోషాన్ని ఇచ్చిందని చెప్పొచ్చు
సతీష్, దీంతో పాటు కూడా మరి కొద్దిసేపట్లో ఆయన ఎయిర్ అంబులెన్స్ తో హైదరాబాద్ కే తరలించనున్నారు. రైట్, థ్యాంక్ యూ కామేశ్వరరావు.